ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేవాడు. ఇదే పవన్ కళ్యాణ్ ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ శ్రీకాళహస్తిలో ఒక జన సైనికుని ఎన్నుకుని లీడర్ని చెంప మీద కొట్టింది. పరిగెత్తుకుంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్ తిరుపతికి. వచ్చి ఎస్పీ దగ్గర కూర్చొని కంప్లైంట్ చేసుకొని మాట్లాడుకుని వెళ్ళాడు. జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళాడు. అది లీడర్షిప్. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఫోన్లు చేసి మాట్లాడి చూడండి చేయండి అంటే కనుక ఇది కార్యకర్తలు వీళ్ళల్లో కూడా ఏమవుతుందంటే కొంచెం ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఇతను ధైర్యంగా రంగంలో దిగి ప్రొటెక్ట్ చేయడు జగన్, కానీ వీళ్ళు ఫీల్డ్ మీద దిగుతారు. అది తేడా. జగన్కి వీళ్ళకి తేడా ఏంటంటే ప్రత్యక్షంగా నేను మాజీ సీఎంనా ఇంకోటి ఇది చూసుకోడు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా రంగంలో దిగేస్తారు అంతే ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మనది తప్పు కానప్పుడు మనం మన లీడర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఆయన ఫీల్డ్లోకి రాలేడు. ఫోన్లలో చెప్పి ఎవరైనా మాట్లాడి చేస్తాడు తప్పితే ఇటువంటి వ్యవహారాలలో మాత్రం వైసీపీ పార్టీ చాలా వీక్. కానీ ఇతరులను విమర్శించేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఏదైనా కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు ఒక పరిధి ఉంటుంది. కాబట్టి ఎనీ పొలిటికల్ లీడర్స్, ఎనీ పార్టీస్ మాట్లాడేటప్పుడు మనం ఒక పరిధిని చూసుకోవాలి. ఆ పరిధికి తగ్గట్టే మనం మాట్లాడాలి. శృతి మించితే పోసాని కృష్ణమూర్తికి ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.